హై ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. మన బాబా కుటుంబ సభ్యులందరికీ బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఈరోజు వీడియోలో మన బాబా గారు అయితే మనందరి కోసం ఒక సంతోషకరమైన వార్త తీసుకొచ్చారు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన బాబా గారు మనందరికీ చాలా ప్రత్యేకమైన విషయం చెప్పబోతున్నారు. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన విషయాన్ని అయితే మీరు తెలుసుకోగలుగుతారు. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, నీ మనసుకు సంతోషం కలిగించే చాలా ముఖ్యమైన మాట చెప్పబోతున్నాను. ఆసక్తిగా విను తల్లి. ఇప్పటి వరకు కూడా నీ కుటుంబం వారి విషయాలు ఇప్పటి వరకు నా ద్వారా ఎన్నో తెలుసుకున్నావు. ఈరోజు మాత్రం నేను ఇప్పుడు నీ గురించి తెలియజేయాలి అనుకుంటున్నానమ్మా. చక్కని నీ రూపురేఖలు, నీ మంచితనం, నీ ప్రవర్తన తీరు, నీ బాధలు, నీ సంతోషాలు అన్నీ కూడా నేను నీకు తెలియజేయబోతున్నానమ్మా. నీ గురించి నీకు తెలిసినప్పుడు ఆనందం, సంతోషం మాటల్లో చెప్పలేము. సంతోషం నీకు కలుగుతుంది తల్లి. ఇది నీ సాయి తండ్రి ఎంతో సంతోషంతో చెప్పే మాటలు. ఈ తండ్రి మీద నమ్మకంతో ఆలకించమ్మా. నీ హృదయంలో అమృత జల్లుడు కురుస్తాయి తల్లి. నీ ముందు పరమ పవిత్రమైన నీ సాయి తండ్రి పాదాలను మరొక వైపు ధనం ఉన్నాయి. వీటిలో నీకు ఏది కావాలో నువ్వే నిర్ణయించుకోమ్మా. వీటిలో ఏదైతే నిర్ణయించుకుంటావో అవి నీ జీవితం అంతా కూడా తోడుగా సమృద్ధిగా ఉండేలాగా నేను ప్రసాదిస్తాను. ఎందుకంటే నేను నా బిడ్డవు తల్లి. నీకు ఏది కావాలో తెలివిగా కోరుకుంటావు. ఎంతో చక్కటి ఆలోచన ఉంది నీకు. ఆ చక్కటి ఆలోచనతోటి నువ్వు నీ జీవితం అంతా సంతోషంగా గడిపేందుకు నీకు ఏది కావాలో అదే నిర్ణయించుకుంటావు అని మనకు తెలుసమ్మా. నువ్వు కోరుకున్నది నీకు సమృద్ధిగా అందిస్తాను తల్లి. అయితే మన బాబా గారు ఈరోజు అయితే మనందరికీ ఒక మంచి సందేశాన్ని అందించబోతున్నారండి. మన బాబా గారు ఒకవైపు పాదాలను, మరొక వైపు ధనంతో నిండిన కుండను ఉంచారు. వీటిలో నీకు ఏది కావాలో నిర్ణయించుకోమని మన బాబా గారు అయితే అంటున్నారండి. సాయిబాబా పిల్లలం మనం అందరము. మనం కోరుకునేది బాబా గారిని, బాబా గారి ఆశీస్సులనే కోరుకుంటాము. ఎందుకంటే మనకి బాబా గారే కావాలి. కాబట్టి బాబా గారు పాదాలను ఆశ్రయించి మనం ఏం కోరుకుంటున్నామో, బాబా, నా ప్రతి కోరిక మీకు తెలుసు, ఏమి ఇవ్వాలో మీకు తెలుసు, నా ప్రతి కోరిక నెరవేర్చండి బాబా అని మనం బాబాని అడిగినప్పుడు సాయి తండ్రి పరమ సంతోషంతో మనతో ఏం చెప్తున్నారు అంటే, తల్లి, ఈ రోజుతో నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. బాబా మీరే కావాలి అన్న నీ కోరిక నాకు ఎంతో పరమ సంతోషాన్ని ఇస్తుందమ్మా. నాపై నీకు ఉన్న నమ్మకం, ప్రేమ జీవితంలో ఎప్పుడు కూడా నీకు సంతోషాన్నే కలిగిస్తుంది. నువ్వు సంతోషంగా నన్ను నీతోనే ఉండనివ్వని నువ్వు అడిగావు కదమ్మా. అందుకనే నేను ఎంతో సంతోషంగా, శాశ్వతంగా నీ వెంటే నేను ఉండేందుకు నేను నీ వద్దకు వచ్చానమ్మా. తల్లి, నేను నీ వద్దకు వస్తే తెలుసు కదా, నీ ఇల్లు ద్వారకా మాయలాగా మారుతుంది. నీ మనస్సు నా సన్నిధిలా ప్రశాంతంగా ఉంటుంది. తల్లి, నీ హృదయం ఎప్పుడు కూడా ఇలా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో ఒక చిన్న కథ ద్వారా నీకు అర్థమయ్యేలా చెప్తాను. నా మీద నమ్మకంతో వినుతలైతే మన బాబా గారు అంటున్నారండి. మన బాబా గారు మనతో ఉంటే మనం ఎలా సంతోషంగా ఉంటామో, సాయి తండ్రి మనతో ఉంటే మనం కోరికలు ఎలా నెరవేరుతాయో ఈ కథ ఇప్పుడు చెప్పే ఈ కథ ద్వారా అందులోని పరమార్థం ఏంటో తెలుసుకోండి ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన కథ ఫ్రెండ్స్. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి. కథ విన్న వారికి కష్టాలు తొలగిపోతాయి అనే పరమార్థం ఈ కథలో మీరు తెలుసుకుంటారండి. ఇంకా ఆ కథ ఏమిటో తెలుసుకుందామండి. పూర్వకాలంన ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణుడి పేరు నాగంబంటు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె కలదు. కుమారుని పేరు నారాయణ భట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. వాళ్ళు చాలా బీదవాళ్ళు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారంట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంబంటుకి కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకోవాలనే బుద్ధి పుట్టిందంట. భార్యతో చెప్పి
తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై వెళుచున్నాడట. అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సుతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగిరి. అయ్యా, నేను ధనం సంపాదించుకున్నటకు కాశీకి వెళ్ళుచున్నాను అని చెప్పెను. అప్పుడు వారు, ఓ వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళ్తే నీకు ధనం ఎవరైనా మూటగట్టి ఇస్తారా? కాశీకి వెళ్తే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వరుడి దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది, పిందు మాధవుడి దర్శనం దొరుకుతుంది. కానీ కాశీకి వెళితే నీకు ధనం మూటకట్టి ఎవరిస్తారు? మేము ఒక కథ చెప్తాం, వింటావా అని అడిగారు. నాగంబంటూ అది ఏ దేవుడి కథ వివరించండి స్వామి అని వేడుకున్నారు. నారదుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలంన కోసలమ్మను రాజ్యం కలదు. ఆ రాజ్యం పాలించేవాడు దశరథ మహారాజు. ఆయన పిల్లల కోసం పుత్రకామిష్టి యాగం చేయగా అందులో ప్రత్యక్షమై పాయసం పాత్రం ఇచ్చినాడు. అతడు పట్టుకొని వెళ్ళి తన భార్యలకు కౌసల్య, సౌమిత్ర, కైకేయులను ముగ్గురు రాణులకి ఇచ్చినాడు. వారు ముగ్గురు పాయసం భుజించగానే గర్భవతులైరి. 9 మాసాలు నిండినాక చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు 4 కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్తమానుడై పాలచంద్రుడి వల్ల పెరుగుచుండిరి. కొన్నాళ్ళయ్యేసరికి విశ్వామిత్రుడొచ్చి రామలక్ష్మణునిద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడగగా, విశ్వామిత్రుడితో రామలక్ష్మణుడు పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికీ బల అధిబలనిచ్చెను నేర్పెను. రాముడు తాటికను చంపి శివుడి విల్లు విరిచి సీతను పెళ్లియాడి అహల్య శాపము విమోచనం చేసి పరశురాముని కలవభంగం చేసి కైకేయవరం చేత 14 ఏండ్లు అరణ్యవాసంలో ఉండగా రావణాసురుడు సీతను ఎక్కకపోగా లంకాపురంకేగి లంకా దహనం చేసి రావణాసురుడిని వధించి విభూషణుడికి పట్టం కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేక్తుడై సుఖంగా రాజ్యం ఏలుచుండెను అని ఆ బ్రాహ్మణునకు మరల రామదేవుడి వ్రత కథ వినాలని ఎదురు చెప్పారు. 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసి ఆవు నెయ్యితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవుడికి నైవేద్యం పెట్టనలను. 1 ఉండ రామదేవుడికి, 1 ఉండ బ్రాహ్మణుడుకు, 1 ఉండ ముత్తైదువులకు, 1 ఉండ ఇరుగు పొరుగు వారికి, 1 ఉండ భార్య పిల్లలు అంతా కలిసి తినవలెను. ఆ విధానంగా 5 లక్ష్మీవారములు పూజ చేయవలెను. ఈ విధంగా నారదుడు చెప్పిన వినిన నాగంబంటూ వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయెను. భార్య పిల్లలతో కలిసి 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు రామదేవుడి వ్రతమును ఆచరించి కథ చెప్పుకునే తత్ఫలితంగా తన లాభం కలుగుటను గుర్తించినాడు. అందువలన 5 వారములతోనే ఆపివేయకుండా తదనంతరం కూడా యథావిధిగా నిత్యం రామదేవుడి కథ చెప్పుకుంటూ అష్టైశ్వర్యములతో ఇష్ట సంపదలతో తులతూగుతూ ఉన్నాడట. అలాగున కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళాలనుకున్నా కానీ వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్దామనుకొని కొంచెం ధనం మూట కట్టుకొని కాశీ కావడి భుజం మీద వేసుకొని కుమార్తెని కుమారుని పిలిచి, అబ్బాయి, అమ్మాయి, మీరు రామదేవుడి కథను మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని చెప్పి నాగంబంటూ కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను. ఆ మరునాడు కుమారుడు యాయావారములకు వెళ్ళి వచ్చి, అమ్మ, రామదేవుడి కథ చెప్తాను విందువుగాని రా అమ్మ అని పిలవగా ఆ తల్లి, నాయన, పొద్దున్నే దాసిది పనికి వచ్చే వేళ, వంటవేళ అయినది, ఇప్పుడు కథ వినలేను అన్నది. మళ్ళీ రాత్రివేళ కథ చెప్తాను విందువుగాని రా అమ్మ అనగా, ఇప్పుడే కథ నాయన, పడక వేళ, నిద్ర వేళ, ఇప్పుడు వినను అనను. ఆ కారణంగా రామదేవుడు కోపం వచ్చినది. ఎలా వచ్చిన ఐశ్వర్యము అలాగే వెళ్ళిపోగా బిందెలు, చెమ్ములు, గిన్నెలు అన్నీ దొల్లి ఇరుగు పొరుగు వారి ఇండ్లలోకి వెళ్ళిపోయాను. పూర్వం నుండి ముష్టి ఎత్తుకొని చిల్లు రాగి చెమ్ము కూడా దొర్లిపోవచ్చుండునట. అప్పుడు నారాయణమ్మ చూసి, అమ్మ, అదైనా ఉంచమని కోరవే అని చెప్పగా, అదైనా ఉంచు రామదేవుడ తండ్రి అని కోరగా ఆ చెంబు తప్ప మిగతా అవన్నీ వెళ్ళిపోయినాయట. వారి గూటిలో ఉన్న వెండి కంచం కూడా దొర్లిపోతూ ఉండగా తల్లి ఆ కంచం మంచి పట్టుకొని లాగిందట. అంతటిన సగమంచు గల బాగా ముగిలిపోయి మిగిలినది పక్కింటికి వెళ్ళిపోయినది. మర్నాడు ఏదో పని మీద పొరుగింటికి వెళ్ళిన నాగంబంట భార్య వారి ఇంటిలో ఉన్న సగమంచు కంచమును చూసి, ఈ కంచము మాదే అన్నదట.
అందుపై ఆ ఇంటి వారు, మీ కంచం మీ అంచు మా ఇంటికి ఎలా వచ్చినదమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా? మీరు మా ఇంటికి వచ్చినారా? కాబట్టి ఆ కంచము మాదే అన్నారట. నాగంబంటు భార్య, అలాగని కాదు, మా ఇంటిలో ఈ కంచము సగమంచు ఉన్నది పట్టుకొస్తానని తన ఇంటికి వచ్చి ఇంటిలో ఉన్న కంచము అంచు పట్టుకొని వెళ్ళి అంచమును కంచమును దగ్గర పెట్టి చూడగా ఆ రెండును అతుక్కుపోయాను. కానీ మొత్తం కంచం మాదే అని ఆ పొరుగింటి వారి ఉంచివేసుకున్నారట. నాగంభట్టు భార్య సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినదట. అప్పుడు కుమారుడు చూసి, ఏమన్నారమ్మా అనెను. అది మారేనని చెప్పి వారు ఊహించుకున్నారని చెప్పాను. వాళ్ళు, అవును, నేను రామదేవుడి కథ చెప్తాను, ఇప్పుడైనా వింటావా అమ్మా అని అనెను. కానీ ఆ తల్లి, నేను కథ వినను, కార్యము వినను, ఏ పని పాటు చేసుకొని బ్రతుకుతాను, కానీ రామదేవుడి కథ మాత్రం వినను అన్నది. మరి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. నీ చెల్లిని మాత్రం తీసుకువెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పింది. ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు చెల్లిని వెంటబెట్టుకొని వరాల విషయాలు ప్రయాణమైనాడు. వారు ఊరి చివరికి వెళ్ళేసరికి కాశీ నుండి నాగంభట్టు తిరిగి ప్రయాణమై ధనం మూగుట్టగట్టుకొని వస్తున్నాడట. కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరి చివరికి వచ్చినాడు. అక్కడ ఒక కోనేరు కనిపించింది. ఆ కోనేరులో కాళ్ళు కడుక్కుంటుండగా ఎక్కడి నుండో ఒక పెద్ద గడ్డపక్షి వచ్చి ఆ డబ్బు మూటని ఎత్తుకొని పోయాను. అయ్యో అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తూ ఉండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణ భట్టు చూసి, అబ్బాయి, అమ్మాయి, మీరు సుఖంగా ఉన్నారా అని అడిగాను. నారాయణ భట్టు, ఏమున్నది నాన్నగారు, యథాప్రకారం మేమే, లోటు లేదు. మీరు వెళ్ళినది కొంత కథ చెప్తాను వినమంటే వినలేదు. కాబట్టి రామదేవుడికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెడలిపోయినది. చెల్లిన మాత్రం ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి అమ్మ ఆజ్ఞాపించాను. ఆమె ఆజ్ఞ ప్రకారంగా వెంట పెట్టుకొని వస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అడగగా, సరే మీ అమ్మ చెప్పినట్టే చేయమని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు. నారాయణ భట్టు నారాయణమ్మను వెంట పెట్టుకొనుచున్నాడు. వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకి ఒక బ్రాహ్మణుడు కనిపించాను. ఓ బ్రాహ్మణుడా, నీకు మా చెల్లినిచ్చి పెళ్లి చేయదు అని నారాయణ భట్టు అడగగా, అతడు పెళ్లి వద్దు, పేరెంటం అక్కర్లేదని చెప్పాను. మరి కొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాను. నారాయణ భట్టు అతడితో, ఓ బ్రాహ్మణుడా, నా చెల్లెని ఇచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాగా అతడు, నాకు పెళ్లి పేరెంటము వద్దు, ఇదివరకే 2 భార్యలున్నారు అనడు. మరలా వెళ్ళుచుండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించాను. ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చొని రామదేవుడి కథ చెప్పుచుండగా ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు యువకుడు వచ్చి పువ్వులు కోసుకుంటూ ఉండగా ఆ యువకుడిని చూసి, నారాయణ భట్టు, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అనెను. పెళ్లి చేస్తానంటే వద్దంటానా? కానీ మా గురువుగారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారము చేసుకుంటాను అన్నాడు ఆ యువకుడు. మీ గురువుగారు ఎక్కడున్నారని అడగగా, ఇలాగ తోటలో ఉన్నాడని చెప్పాడు. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా గురువుగారు, మీ శిష్యునికి నా చెల్లెనిచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అనెను. అంత గురువు బ్రహ్మచారిని గృహస్థుడిగా చేస్తానంటే వద్దంటానా? కానీ వారి దగ్గర చింతాకంత బంగారం లేదు, గోపాదమంత భూమి లేదు, మీకు ఇష్టమైతే చేయండి అని అన్నాడు. అప్పుడు నారాయణ భట్టు గురువుకు నమస్కరించి అలాగే అక్కడికో వెళ్ళి 4 రాళ్ళను తెచ్చి నాటి పందిరి వేసి గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి దబ్బని యాగాల నాగారమ్మనిచ్చి పెళ్లి చేశారు. వారు అక్కడే కూర్చుని రామదేవుడి కథ చెప్పుచున్నారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరముల భూమి ధారపోస్తున్నాం, తీసుకోవలసినది అని చెప్పగా, అప్పుడు వారు, మీ రామదేవుడి కథ చెప్పుకుంటున్నాము, కథ అయిన పిమ్మట తీసుకుంటాము, మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి అన్నారు. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబుతో నీరు పోసి, పలానా తోటలో ఆస్తి ఉన్నది, అనుభవించండి అని 4 ఎకరముల భూమిని వారికి ధారపోసి ఆ విప్రుడు ఎక్కడికో పోయినాడు. వారు ఆ 4 ఎకరముల భూమి అనుభవించుచు కథ చెప్పుకొంచు అక్కడే ఉన్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరు రాజుగారు ఒక భవనం కట్టించి దానిని కొంత ధనమును పుణ్య దంపతులకు ధారపోయాలని చూస్తున్నారు. ఎంత వెతికినా ఆయనకు నచ్చిన పుణ్య దంపతులు దొరకలేదు. ఒక రాత్రి రామదేవుడు రాజకలలో కనిపించి, ఫలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు, వారిని తీసుకువచ్చి ఇల్లు ధనము ధారపోయమని ఆజ్ఞాపించారట. వారి ఆజ్ఞ ప్రకారం మర్నాడు ఉదయం లేచి రాజు, నారాయణమ్మ ఆమె భర్త ఉన్న తోట
తోటకు 14 మంది బోయలను పల్లకిని పంపినాడు. వారు అక్కడికి వెళ్ళి, ఏమండోయ్ మా దేశపు రాజుగారు ఒక గృహమున కొంత ధనమును మీకు ధారపోస్తారట. మిమ్మల్ని వెంటబెట్టుకుని రమ్మని పంపినారు. తాను రావలసిందనగా వారు, మేము రామదేవుడి కథ చెప్పుకుంటున్నాము. మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి, తర్వాత వెళ్దామనగా బోయిలు కథ విన్న తర్వాతనే ఆ పుణ్య దంపతులను తీసుకొని వెడలి రాజుగారికి అప్పగించిరి. రాజు సంతోషంతో ఆ గృహమును దానను వారికి దానం పోసినారు. అప్పుడు నారాయణమ్మ, ఆమె భర్త నారాయణ భట్టు ఆ గృహమును 4 ఎకరముల భూమిని అనుభవిస్తూ నిత్యమును రామదేవుడి కథ చెప్పుకుంటూ అక్కడే ఉండసాగారు. కొన్నాళ్ళు అయ్యేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేను ఎన్నాళ్ళు ఇలా మీ దగ్గరే ఉంటాను. నేను వెళ్ళి రామదేవుడిని తీసుకొని వస్తాను. మీరు నీ భర్త కథ మానకుండా చెప్పుకోండి అని అవి చెప్పి ప్రయాణమై వెళ్ళినారు. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళినాక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక గొల్లవాణ్ణి చూసి, గొల్ల, ఈ గ్రామం విశేషాలేంటి అని అడిగాను. ఏమున్నది నాయన, నేను పుట్టుకతోనే అందుడను. వాళ్ళు ఒడ్లు పోసి కాళ్ళు కాపలా కూసొమ్మని చెప్పినారు. నేను కర్ర పుచ్చుకొని కూర్చున్నాను. నా అవస్థ ఇలా ఉంది బాబు అన్నాడట. నారాయణ భట్టు, దీని ఒక్కటి చెప్తాను వినవా అని అడిగాను. గొల్ల అలాగే వింటాను చెప్పమన్నాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుడి కథ వ్రత విధానం అంతా కూడా చెప్పేసరికి ఆ గొల్లవాడికి కొంచెం కళ్ళు కనిపించినవట. అప్పుడు అతను, ఓహో, కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో, ఇంతకీ నువ్వు ఏ దైవానివో ఏ దేవుడవో చెప్పమనను. నారాయణ భట్టు నవ్వి, ఇది రామదేవుడి కథ మహత్యము. 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసి ఆవు నెయ్యితో దీపం పెట్టవలెను. ప్రసాదంలో ఆవు పాలు, పంచదార, గోధుమ రవ్వ కలిపి 5 ఉండలుగా చేసి రామదేవుడికి, ముత్తైదులకు, బ్రాహ్మణులకు, ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్య పిల్లలతో కలిసి తినవలెనని చెప్పి వెడలిపోయాను. తిరిగి కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ కూర్చున్నాడంట. ఆ రాజుని చూసి నారాయణ భట్టు, ఏమి రాజా విచారిస్తున్నావు అని అడిగాను. నాయన, రాజ్యమును పరాయి రాజులు తీసుకున్నారు. నీవు సకుటుంబంగా పరారైపోతూ ఉండగా నా భార్య బిడ్డలు వెతుకుపోయారు. నా అవస్థ ఇలా ఉన్నది అని రాజు చెప్పినాడు. సరే, నేను కథ చెప్తాను వింటారా అని నారాయణ భట్టు అడగగా ఆ రాజు, అలాగే వింటాను, చెప్పవలసింది మహానుభావ అని అనెను. నారాయణ భట్టు రామదేవుడి కథంతా చెప్పి వ్రత విధానమంతా వివరించెను. అంతటా ఆ రాజుగారికి భార్య బిడ్డలు పరాయి రాజు తీసుకున్న రాజ్యం తీసుకు ప్రాప్తించను. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టును చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏకదేవుడివో చెప్పవలసినది. మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాము అనగా నారాయణ భట్టు, నేను దేవుడను కాదు, ఇది రామదేవుడి కథ మహత్యము. మీరు 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానమును చెప్పాను. నారాయణ భట్టు మరలా కొంత దూరం వెళ్ళగా అక్కడ ఒక స్త్రీ విచారిస్తూ కూర్చుండెను. ఆ స్త్రీని చూసిన నారాయణ భట్టు, ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాను. అప్పుడు ఆమె, ఏముంది నాయన, నాకు చిన్నతనంలోనే పెళ్ళి అయినది. నా భర్త దేశాంతరం వెళ్ళినాడు. నా తల్లిదండ్రులు, అత్తమామలు ఎన్నాళ్ళు నిన్ను ఇలా చూస్తాము అని వదిలివేసినారు. కాబట్టి నా అవస్థ ఇలా ఉన్నది నాయన అని చెప్పినది. అప్పుడు నారాయణ భట్టు, నేను ఒక కథ చెప్తాను వింటావా అని అడిగాను. అలాగే వింటాను నాయన అని చెప్పమన్నది ఆమె. నారాయణ భట్టు రామదేవుడి కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చినాడు. తరిమి వేసిన తల్లి, తండ్రి, అతని మామలు కూడా వచ్చినారట. ఆమె సంతోషించి నారాయణ భట్టు చూసి, ఏమండి మహానుభావ, నీవు ఏ దైవానివో చెప్పండి, మిమ్మల్ని మీరు పూజ చేసుకుంటాము అని అడిగాను. అప్పుడు నారాయణ భట్టు, ఇదంతా రామదేవుడి కథ మహత్యము. 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు మానకుండా పూజ చేయాలని వ్రత విధానం అంతా చెప్పి తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, అమ్మ పూజ చేసుకుంటాను, కొంచెం చోటు ఇస్తావా అని అడిగాను. మా ఇంటిలో మడి ఆచారము కుదరవు కనుక ఇల్లు లేదు, వాకిల్ లేదు, వెడలిపోండి అన్నది. అప్పుడు నారాయణ భట్టు, కోనేరైనా చూపించి తల్లి అని అడిగాను. అందుకు ఆమె తూర్పు దిశని ఈశాన్య మూలగా కోనేరు ఉన్నది, వెళ్ళమని చెప్పాను. నారాయణ భట్టు స్నానం చేసి తడబట్ట ఆరవేసుకొని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి అరుగు మీదకి వచ్చి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక పుచ్చుపీటకు పసుపు రాసి బొట్టు పెట్టి రామదేవుడి పాఠం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి ప్రసాదం 5 ఉండలు చేసి రామదేవుడికి నైవేద్యం పెట్టి
కథ చదువుకున్నాడట. ఇంతలో వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదము ఇచ్చినడట. ఆమె పుచ్చుకొని లోనికి వెళ్ళిపోయినది. నారాయణ భట్టు కథ చదువుకొని కొన్ని అక్షింతలు నెత్తి మీద వేసుకొని కొన్నిటిని ఇంటి మీద వేసి వెళ్ళిపోయాను. అతడు ఇలాగైనా వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది. అప్పుడు ఆమె బయటకు వెళ్ళిన భర్త తిరిగి వస్తే ఇల్లు గుర్తుపట్టలేడని ఆ ఇల్లాలు వీధి అరుగుమీనే కూర్చొని ఉండెను. ఇంతలో ఆమె భర్త ఒడ్ల మూటలు వేసుకొని ఇల్లు కానక కంగారపడి అక్కడనే నిలబడి ఉండెను. ఆమె చూసి, మన ఇల్లు ఇదేనా రండి అని అను. భర్త, ఇది మన ఇల్లు కాదు, నేను రానని చెప్పగా ఇది మన ఇల్లే, ఇలా ఎందుకైందో చెప్తాను వినండి. అప్పుడు జరిగిందంతా కూడా భర్తతో చెప్తుంది. ఇదంతా కూడా రామదేవుడి కథా మహత్యము, ప్రసాద మహత్యము అని అనేసరికి అప్పుడు భర్త ఇలా అంటాడు. ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా, నిర్భాగ్యురాలా, పాపిష్టిదానా. అతడు ఏ దిశగా వెళ్ళినాడో చెప్పమనడగా ఈశాన్యములగా వెళ్ళినాడు అని చెప్పినది. అప్పుడు ఆయన మూట అక్కడ పెట్టేసి నారాయణ భట్టును వెతుకుచూ బయలుదేరాను. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఈ బ్రాహ్మణుడికి కనిపించెను. బ్రాహ్మణుడు ఏమన్నాడు, మహానుభావ, మీరు మా ఇంటికి రావలసినది, మేము పూజ చేసుకుంటాము అనెను. అందుకు నారాయణ భట్టు, మీ ఇంటికి నేను ఇప్పుడు రాను, రామదేవుడిని వెతుకుటకు వెళ్ళుచున్నాను అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు కాబట్టి మాదే తప్పు, మా తప్పు క్షమించి మా ఇంటికి మీరు రావాలి అని అడుగుతాడు. మీరు ఏదైనా చెప్పండి, మేము పూజ చేసుకుంటాము అనగా నారాయణ భట్టు, మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు, మీ తప్పేమీ లేదు, అడగడం నా తప్పే, నేను మీ ఇంటికి ఎప్పుడు రాలేను, రామదేవుడి వెతుకుటకు వెళ్ళుచున్నాను, నేను ఏ దేవుడిని కాను. ఇదంతా కూడా రామదేవుడి కథ మహత్యం. మీరు మీ ఇంటికి వెళ్ళి 5 లక్ష్మీ వారములు 5 ఆదివారములు పూజ చేసుకోమని వ్రత విధానం అంతా కూడా మళ్ళీ ఒకసారి చెప్తాడు. నేను రామదేవుడిని వెతుక్కొని వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తాను అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి, కథలో ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకొని కథ చెప్పుకొని అష్టైశ్వర్యాలతో తొలితూగుతున్నాడట. నారాయణమ్మ ఎండనక వాననక తిండనక తిప్పలనక అర్ధరాత్రనక అపరారణ్యాలమ్మట పడి వెలుచుండగా కొంత దూరం వెళ్ళేసరికి ముఖం తిరిగి మూర్ఛ ఇల్లి పడిపోయిండు. అప్పుడు రామదేవుడు దయగలిగి ముసలి బ్రాహ్మణుడు వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీరు ఇచ్చి, భోజనం చేదుగాని రా మా ఇంటికి అని రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను, భోజులు మాత్రం చెయ్యను, ఒక కోనేరు మాత్రం చూపించితే స్నానం చేస్తాను అనను. తూర్పు దిశ ఈశాన్యమూల ఒక కోనేరు ఉన్నది. ఒక రామదేవుడు నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు స్నానం చేసి బయటకి వస్తాను. వెండి పీటలు పగడి కెంచాలు కనిపించినవి. నారాయణ భట్టు, రామదేవుడు, సీతమ్మ మా ఇంటిలో భోజనం చేదురుగాని రమ్మన్నారట. నేను భోజనం మాత్రం చెయ్యను, రామదేవుడు వెతుకుటకు వెళ్ళుచున్నానడట. నేనే రామదేవుడను అని చెప్పగా, కావచ్చు మహానుభావ, నాకు దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు రాముల వారు పులి చర్మంతో, రుద్రాక్షలతో, విభూది రేఖలతో, నడుమున నాగాభరణంతో, శిరస్సున గంగతో, ప్రక్కన పార్వతీతో, త్రిశూలం త్రినేత్రంతో నంది వాహన రూపుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు వారిని ఇట్లు స్తోత్రం చేసెను. ఈశ్వర స్తుతి. వందే శంభు ఉమాపతిం సురగురం, వందే జగత్కారణం, వందే పన్నాగభూషణం గురుధరం, వందే పశునాం పతిం, వందే సూరీశ శశాంక నయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్త జనాశ్రయం జవరం, వందే శివం శంకరం. అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం కావాలని కోరెను. విష్ణుమూర్తి వక్షస్థలమున పర్వాలేదు ఎరుపుతీగ వంటి లక్ష్మీదేవితో శంఖచక్రాగధరుడై నెమలి పింఛం ధరించి ప్రత్యక్షమైనాడు. నారాయణ భట్టు వారిని కూడా ఈ విధంగా స్తోత్రం చేశాను. విష్ణు స్తోత్రం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం, విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం, లక్ష్మీకాంతం కమలేనయనం యోగి వృద్ధానగమ్యం, వందే విష్ణు భవైహరణం సర్వలోకైకనాథం అని నారాయణ భట్టు నాగదేవుడి ప్రత్యక్షమవ్వాలని, రామదేవుని ప్రత్యక్షమవ్వాలని శ్రీమద్ దివ్య మునిదియ చిత్త నిలయం శ్రీరతా మనోనాయకం వాల్మీకోద్భవం గొప్పద్యోతిశినం శిరాననం చిన్మయం నిత్యం నీరద నీలకాయ మవనం నిర్మాణ సంతాయకం శాంతం సత్యమనాయం శివకరం శ్రీరామచంద్రం భజే
అని స్తోత్రం చేసేసరికి హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న పరివారంగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు ఎప్పుడైనా భోజనం చేస్తాడా అని అడిగాను. అప్పుడు చేస్తాను కానీ భోజనమైన తర్వాత నాతో వస్తానని అభయహస్తం ఇస్తే భోజనం చేస్తాను అనను. రామదేవుడు నారాయణ భట్టుకు అలాగే వస్తానని అభయహస్తం ఇచ్చాను. అప్పుడు సీతమ్మ తల్లి 4 కూరలు, ఆవకాయ, పిండి వంటలతో పంచభక్ష పరమాన్నాలు వండి వెండి పీటలు, పగిడి కంచాలు వేసి వారి బందిపోటు పరిహార సరిహితంగా రామదేవుడు సరితంగా నారాయణ భట్టుకు భోజనం వడ్డించెను. అందరూ భోజనం చేసి కర్పూర తాంబూలం వేసుకున్న తర్వాత నారాయణ భట్టు తనతో రావలసిందని కోరెను. అప్పుడు ముందు నారాయణ భట్టు, అతడి వెనకాలే రామదేవుడు బయలుదేరి వెళుచున్నాడు. అలా కొంత దూరం వెళ్ళాక నారాయణ భట్టు తిరిగి చూడగా అప్పుడు రామదేవుడు కనిపించలేదు. అంత నారాయణ భట్టు ముఖం తిరిగి మూర్ఛ వచ్చిన నేల మీద పడిపోయాను. అప్పుడు రామదేవుడు దయ కలిగి ఒక ముసటి బ్రాహ్మడి వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం తూర్చి లేవదీసి ఉంచి నీళ్ళు ఇచ్చి, ఏమి ఇలాగ పడిపోయినావు అని అడిగాను. దేవా, నీ మహిమ బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు, మునీశ్వరులు, తపస్సరులు తెలుసుకొనలేరు. మీ మహత్యం తెలుసుకుంటకు నేనెంతటి వాడను. నా తప్పులు క్షమించి నాతో రావలసిందని రామదేవుని నారాయణ భట్టు మరలా ప్రార్థించను. అప్పుడు రామదేవుడు అలాగే వస్తాను అని నీవు వచ్చినప్పుడు ఎవరి ఇంట్లోకి వెళ్ళినావో వారి ఇంట్లోకి కూడా నన్ను కూడా తీసుకొని నీ భుజాన్ని ఎక్కించుకొని తీసుకొని వెళ్ళమని నారాయణ భట్టు రామదేవుడు తన భుజాలపైన ఎక్కించుకొని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలింటికి వచ్చింది. అచ్చట ఇల్లాళ్ళు అక్కడ కూర్చొని రామదేవుడి కథ చెప్పుకొని చుండిరి. ఈ విధంగా తొలుత విచారవస్తురాలుగా అనిపించిన స్త్రీ ఇంటికి, రాజుగారింటికి, గొల్లవారింటికి వచ్చిన వారందరూ రామదేవుడి కథ చెప్పుకొని చుండగా విని వారికి అష్టైశ్వర్యములు, ఆయురారోగ్యములు, ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి వారందరినీ రక్షించారట. అటు పిమ్మట నారాయణ భట్టు రామదేవుడి కథ ఇంటికి కూడా తీసుకొని వెళ్ళారట. అక్కడ రామదేవుడి కథ చెప్పుకుంటూ ఉండడంతో రాముల వారు సంతుష్టుడై వారికి అష్టైశ్వర్యములు, సిరి సంపదలు, ఆయురారోగ్యములు ఇచ్చి రక్షించినారట. అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చినది. సకల మర్యాదలు చేసినది. అప్పుడు నారాయణ భట్టు మర్యాద చేయనక్కర్లేదు. ఇప్పుడు నేను రామదేవుడిని తీసుకొని వచ్చుచున్నాను. నీవు నీ భర్త మన ఇంటికి రావలను. మనమందరం పూజ చేసుకుందాము అని చెప్పినారు. అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో అలాగే వస్తానని నారాయణమ్మ, ఆమె భర్త నారాయణ భట్టు, రామదేవుడితో సహా వారంతా బయలుదేరి వారి గ్రామం పొలిమేరలకు వచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూసి రాలి తల్లిదండ్రులతో, ఏమండోయ్ నాగంబంటు గారు, మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వస్తున్నారని చెప్పినారట. అప్పుడు వారి తల్లిదండ్రులు పరిగెత్తుకొని వచ్చి సంతోషంతో కుమార్తెను కౌగిలించుకోగలిగినారట. అప్పుడు నారాయణ భట్టు చూసి, అమ్మ, నన్ను ముట్టుకోవద్దు. ఇప్పుడు నేను రామదేవుని తీసుకొని వచ్చుచున్నాను. మీరింటికి వెళ్ళి 4 మూలలు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్యం మూలగుచ్చి దానిపై రామదేవుడి పటం పెట్టి గోధుమ నూక, పంచదార, ఆవు పాలు కలిపి ప్రసాదం 5 ఉండలు చేసి అన్ని పూజకు సిద్ధం చేసినాక కబురు చేయండి. అప్పుడు నేను రామదేవుని తీసుకువచ్చినని చెప్పినాడట. వారు సంతోషంతో అతడు చెప్పిన ప్రకారము పూజకు అన్నిటినీ సిద్ధం చేసి అతడిని రమ్మని పిలిచిరి. అప్పుడు నారాయణమ్మ సంతోషంతో రామదేవుడి పూజారికి పిలిపించుకొని ఆ గ్రామంలోని 4 వీధులు ఊరేగించి ఇంటికి తీసుకువచ్చి ఆ రామదేవుడితో, తండ్రి, మా ఇంట్లో మీరు కుడిపాదం పెట్టమని ప్రార్థించను. అప్పుడు రామదేవుడు వారి ఇంట్లో కుడిపాదం పెట్టేసరికి అవి పెద్దగా మారిపోయింది. అప్పుడు నారాయణ భట్టు రామదేవుడితో, పేదవాడను, నేను తప్ప అన్నీ వెరిగిన వాడను. నీ భక్తుడకు అపరాధము అపసారంగాను భావించక నాకున్న ఈ పుచ్చుపీటయే సింహాసనం అనుకొని దయవుంచి దీనిపై కూర్చుండమని వినయంగా ప్రార్థించెను. రామదేవుడు ఆ పీట మీద కూర్చునేసరికి అది వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మాణిక్యాలతో చేసిన బంగారు సింహాసనంగా మారిపోయినదట. అంతటా సీత, లక్ష్మణ, భరత శత్రుఘ్నాది పరివార సహితంగా శ్రీరామచంద్రమూర్తి వారి ఇంట్లో ఆసీనులై వెలిసినారట. ఆ పూట రామదేవుడి వ్రతం చేసుకొని కథ చెప్పుకొని కథ అక్షింతలు తమ శిరస్సుపై ధరించేసరికల్లా ఎక్కడ నుండో ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండో ఈ నాగంబంటు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాము, ఒప్పుకుంటారా అని అడగగా,
పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేద్దామని చెప్పి నాగంభట్టు గారు పందిర్లు వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి నారాయణ భట్టుకి 70 యాగాల పెళ్లి చేసినాడట. నారాయణ భట్టు, అతని భార్య నారాయణమ్మ, ఆ భర్త వారంతా కూడా రామదేవుడి వ్రతం పట్టి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ప్రసాదం చేసి ఆవు నెత్తితో దీపం పెట్టి తూర్పు వైపు ఈశాన్యములగా ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి 5 లక్ష్మీ వారములు 5 ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మారకుండా చెప్పుకున్నారట. వారి భక్తికి మెచ్చి రామదేవుడు వారికి ఆయురారోగ్య అభివృద్ధి ఐశ్వర్యములు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి రక్షించినారట. ఈ నోము ప్రపంచమంతా నోచిన వారందరూ అష్టైశ్వర్యములంతులై సుఖముగా ఉండిరి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన బాబా గారు అందించిన కథ విన్నారు కదండి. చాలా అద్భుతమైన కథ ఫ్రెండ్స్. మన బాబా గారు చెప్పే సూత్రాలు ఈ కథలో ఉన్నాయి కదండి. భక్తి భావం చాలా ముఖ్యమని బాబా గారు చెప్తూ ఉంటారు కదండి. కథ విన్న వారికే ఎంతోమంది జీవితాలు గట్టెక్కాయి కదండి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోలేకపోయిన పూజ కథ విన్న చాలండి. ఆ రామదేవుడు అనుగ్రహం, బాబా గారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతాయండి. మరి బాబా గారు అందించిన ఈ కథ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సద్గురు సాయి